క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవాళ మనము 6వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. 6వ సామాన్య ఆదివారంలో మనకు ప్రత్యేకించి 3 రీడింగ్స్ ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ఇవాళ మొదటి రీడింగ్లో ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే దేవుని పట్ల మనకు ఉండాల్సినటువంటి విశ్వాసం గురించి ఇర్మియా గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తన మాటల్లో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగుతున్నటువంటి వాడు, అతనికి ఎట్టి మేలును కలగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీయూ పెరుగని చౌటి పర్రలో ఎదుగును అని దేవుడు ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం చూస్తున్నాం. ఇక్కడ ఇండైరెక్ట్గా దేవుడు చెబుతూ ఉన్నది ఏంటంటే, మీరందరూ కూడా నన్ను నమ్మాలి. ఒకవేళ మీరు నన్ను నమ్మకపోతే, అనగా దేవునిలో విశ్వాసం ఉంచకపోతే మన పరిస్థితి ఎలాగుంటుంది అనేది వివరిస్తూ, మొదటగా మనము శాపగ్రస్తులం అవుతాము అని చెబుతున్నాడు. రెండవదిగా ఎడారిలో ఎదిగేటువంటి తుప్పలాగా మనం ఉంటాము అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, ఎడారి అనేటువంటి ప్రాంతాన్ని ఊహించుకున్నట్లయితే మనం సినిమాలలో కానీ లేదా ఇతర వీడియోలలో డిస్కవరీ ఛానల్లో చూస్తూ ఉంటాము. ఎడారిలో సహజంగా ఏ మొక్కలు పెరగవు, ఎందుకంటే పెరగడానికి అవసరమైనటువంటి నేల కానీ నీరు కానీ అక్కడ ఉండవు. ఇలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాము అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే దీనికి ఆపోజిట్గా ఇంకొక 2 మాటలు కూడా చెబుతూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఎడారిలో పెరిగేటువంటి వ్యక్తిలాగా ఉంటాడు. అయితే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనేది ఇర్మియా గారే మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉండును. అది ఎదుగుచూ నీటి చెంతకి వేర్లు జొప్పించును. అది బెట్టకు భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురవనప్పుడును దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచూ ఉండును అని ఈ రెండింటికి మధ్య తేడాను చూపిస్తూ ఉన్నాడు. నమ్మని వాని పరిస్థితి ఎడారిలో పెరుగుతున్నటువంటి ఒక ఎండిపోయేటువంటి మొక్కలాగా కనిపిస్తూ ఉంటే, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, అది ఒక నది పక్కనే పెరుగుతూ ఉన్నటువంటి మొక్కను పోలి ఉంటుంది. ఆ నది పక్కన పెరిగేటువంటి మొక్క ఏదైతే ఉంటుందో దాని యొక్క వేర్లు అనేవి ఆ నది నీటి వరకు లోపల చొచ్చుకుంటూ వెళ్తాయి. కాబట్టి దానికి ఎల్లప్పుడూ ఆహారం సమృద్ధిగా అందుతూ ఉంటుంది. కాబట్టి ఆ చెట్టు అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, పచ్చగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎడారిలో ఉన్నది దీనికి ఆపోజిట్గా ఉంటుందని చెప్పి 2 రకాలుగా పోలుస్తూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 పోలికల్లోనూ మన జీవితం కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి, నన్ను విడనాడి నరుణ్ణి నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. దేవుణ్ణి విడిచిపెట్టి నాకై నేను ఏదైనా సాధించగలను, నాకై నేను ఏదైనా చేయగలను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పరిస్థితి మరింత భిన్నంగా ఉంటుంది. దీనికి ఎవరో కాదు ఎగ్జాంపుల్, మన ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములకు ఎగ్జాంపుల్. వాళ్ళు ఏదేను అనేటువంటి ఒక వనంలో, పచ్చగా ఉండేటువంటి వనంలో, ఆ వనంలో నుంచి అనేక నదులు బయలుదేరాయి. అంటే నీటి ఒడ్డున ఉన్నటువంటి వారు, నది ఒడ్డున ఉన్నటువంటి వారు ఆ దేవుడు చేయవద్దని చెప్పినటువంటి ఆ పనిని చేసిన తర్వాత వారు ఆ వనం నుంచి బయటకు తోసివేయబడ్డారు. ఆ ముళ్ళ పొదల్లాంటి నేలలోకి వెళ్ళాడు. ఆ ముళ్ళ పొదలాంటి నేలను దున్నుకొని నువ్వు కష్టపడి కండలు కరిగించి నువ్వు పని చేసుకోవాలి అని చెప్పి దేవుడు ఆనాడు ఆదాముకి శాపాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు అదే విధంగా ఉంటాం. దేవుడు ఒక పనిని చేయొద్దు అని చెప్పిన తర్వాత మనం దానినే చేయడానికి వెళితే, లేదా దేవునిలో విశ్వాసం కాకుండా మనలో మనం విశ్వాసం ఉంచుకుంటే, లేదా ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు, వాళ్ళ ద్వారా నాకు సహాయం అందుతుంది అని మనం అనుకుంటే మనం కూడా ఆదాములాగా మిగిలిపోతాము. ఆదాము నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. అలాగే ఇర్మియా చెబుతూ ఉన్నటువంటి ఈ మాటల నుంచి కూడా మనం పాఠం నేర్చుకోవాలి. ఇకపోతే 2వ దాంట్లో ఆయన ఇంకొక ఉదాహరణ ఇస్తూ, ప్రభువును నమ్మి ఆయనపై ఆధారపడు వారిని నేను దీవింతును అని దేవుడు చెప్పడం చూస్తున్నాం. ఇది ఎవరికి ఎగ్జాంపుల్? ఈరోజు మనమందరం కూడా దీనికి ఎగ్జాంపులే. మనమందరము కూడా యేసుక్రీస్తు అనేటువంటి జీవజలం దగ్గరికి ప్రతిరోజు వెళుతూ ఉన్నాము. దివ్య సప్రసాదం ద్వారా ఆ జీవజలాన్ని మనం ప్రతి దినము లేదా ప్రతి ఆదివారం ఒకసారైనా సరే మనం ఆ దేవుని యొక్క జీవజలాన్ని, ఆయన యొక్క జీవాహారాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాము. అయితే ఈ స్వీకరిస్తూ ఉన్నటువంటి మనము దేవుణ్ణి నమ్మకుండా ఉంటే, సేమ్ ఆదాముకు ఆనాడు పట్టిన పరిస్థితి కావచ్చు, ఈ వాక్యంలో హెచ్చరిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి కావచ్చు, అదే స్థితికి మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం
అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి నమ్మడంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. మనందరికి ఒక మాట బాగా తెలుసు, విశ్వాసము అంటాము. దేవునిలో విశ్వాసం ఉండాలి అంటాం. మీకు విశ్వాసం ఉందా అని అడుగుతూ ఉంటాం. విశ్వాసము అనేటువంటి పదం తెలుగులో చాలా అర్థవంతమైనటువంటి పదం. ఇంగ్లీష్లో అయితే జస్ట్ ఫెయిత్ అని ఉంటుంది, దానికి ఒక డెఫినేషన్ అనేది కనిపించదు. కానీ మన తెలుగులో ఇది ఎంత చక్కని పదం అంటే, విశ్వాసము అనేది 2 పదాల కలయిక. శ్వాసము. వి అంటే మంచి అని అర్థం. శ్వాసము అంటే మనం పీల్చుకునేటువంటి గాలి. మన యొక్క నమ్మకం, దేవునిలో మన నమ్మకం ఎలాంటిదంటే మన శ్వాస లాంటిది. మనం బ్రతికున్నంతసేపు మనం శ్వాస తీసుకుంటాము. ఒక్కసారి మనం మరణించామా, ఈ శ్వాస అనేది ఆగిపోతుంది. మన విశ్వాసం కూడా ఇలాగే ఉండాలి. విశ్వాసం అనేది మన మరణంతోనే ఎండ్ అయిపోయేవాళ్ళు దేవునిలో. అంత గొప్ప విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా దేవునిలో కలిగి ఉండాలి. ఇకపోతే అసలు ఇర్మియా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అనేది గమనించినట్లయితే ఆనాటి కాల పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇర్మియా ఏ కాలంలో ఉన్నాడు అని అంటే, మనం కొద్ది వారాలుగా బబులోను అనేటువంటి సామ్రాజ్యం ఇజ్రాయెల్ దేశం మీద చేసినటువంటి దాడి గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ దాడిలో ఇజ్రాయేలీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, దేవుడు ఎన్ని వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చారో అనే దాని అంతటి గురించి విన్నాము. ఇప్పుడు ఈ ఇర్మియా ఏ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే, ఆ బబులోను అనేటువంటి సామ్రాజ్యం వచ్చి దాడి ముందు జీవించినటువంటి వ్యక్తి. ఆ బబులోను వచ్చి దాడి చేయకముందే ఇర్మియా అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి రాజులని, ప్రజల్ని హెచ్చరించాడు. మీరు అందరూ తప్పులు చేస్తూ ఉన్నారు, ఈ తప్పులు మీరు కొనసాగిస్తే మీ మీదకి దేవుని శిక్ష రాబోతుంది అని పలుమార్లు హెచ్చరించారు. కానీ వినలేదు. చివరికి ఈ ఇర్మియాని ఏం చేశారు అని అంటే, ఇతను బబులోను అనేటువంటి సామ్రాజ్యానికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. ఆ దేశం వచ్చి ఈ దేశాన్ని ఓడిస్తుందని చెప్పి ఆ బబులోన్ అనేటువంటి సామ్రాజ్యానికే సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ ఇర్మియాని తీసుకొని పోయి ఒక రకంగా ఈజిప్ట్ అనేటువంటి ప్రాంతానికి తీసుకొని పోయి ఒక రకంగా జైలు లాంటి సిచ్యువేషన్ కల్పించి అక్కడ ఈ ఇర్మియాని హతసాక్షిగా చంపేసినట్లుగా చూస్తున్నాం. అంటే చూడండి, దేవుని తరపున మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, మీరు జాగ్రత్త పడండి, మీరు దేవుడు తీసుకొస్తున్నటువంటి శిక్షను తప్పించుకోవాలంటే ఇది చేయండి, లేదా దేవుడు ఈ శిక్షను తీసుకొస్తున్నాడు, దీన్ని యాక్సెప్ట్ చేయండి, దేవుడు మరింతగా దీవిస్తాడు అని చెబితే దాన్ని స్వీకరించలేనటువంటి ప్రజలు ఇర్మియానే చంపినటువంటి స్థితికి మనం తీసుకువెళ్ళినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు, దీని గురించి కేవలం ఇర్మియా మాత్రమే కాదు, యెషయా కూడా మాట్లాడారు. ఉదాహరణకు చూడండి, యెషయా గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, ఐగుప్తును సహాయము అర్థింపబోవారు నశింతురు, వారు ఐగుప్తు అశ్వములను, బలాఢ్యుడైన పదార్థులను, అధిక సంఖ్యాకములైన రథములను నమ్ముచున్నారు కానీ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నమ్ముటలేదు, ఆయనను సంప్రదించుటలేదు. ఇది కూడా ఇర్మియా చెప్పినటువంటి మాటలకు కొనసాగింపుగా చెప్పొచ్చు. ఇర్మియా కాలంలో ఏం జరిగిందనంటే, బబులోను వచ్చి మన జెరూసలేం మీద దాడి చేయబోతుందని తెలిసినప్పుడు ఈ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాజు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ ఏం చేయాలి, దేవుని ముందుకు వెళ్ళి అక్కడ మోకాళ్ళేసి, ప్రభువా మా మీదకి శత్రువులు రాబోతున్నారు, మాకు విజయాన్ని ప్రసాదించు అని అడగడం మానేసి వీళ్ళు ఏం చేశారంటే ఆర్మీ కోసం మాట్లాడుకుంటున్నారు. మాకు ఒక సైనిక బలం కావాలి, ఈ సైనిక బలం ఎవరి దగ్గర ఉందంటే ఈజిప్ట్ వాసుల దగ్గర సైనిక బలం ఉంది, కాబట్టి మనం వెళ్ళి సైనికులతో మాట్లాడదామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి యెహోయాకీము రాజు అయితేనేమి, సిద్కియా రాజు అయితేనేమి వీళ్ళు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఈజిప్ట్ దగ్గరికి వెళ్ళి మేము కలిసి ఈ బబులోను అనేటువంటి సామ్రాజ్యంతో పోరాడదామని చెప్పి వాళ్ళతో వెళ్ళి చేతులు కలపడానికి రెడీ అయ్యారు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, మీరు నరమాత్రులను నమ్మవద్దు, వేరే వాళ్ళ మీద మీరు నమ్మకం ఉంచవద్దు, నన్ను విడనాడి మీరు వేరే వాళ్ళని నమ్మొద్దు, నేను మిమ్మల్ని రక్షించగలను అని దేవుడు చెప్తుంటే ఈ యూదా ప్రజలు వెళ్ళి ఆ ఈజిప్టు అనేటువంటి ఆ దేశానికి ఉన్నటువంటి సైనిక బలాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు దేవునిలో విశ్వాసం ఉంచడం మానేసి మన డబ్బు మీదనో, లేదా మనకున్నటువంటి పరపతి మీదనో, లేదా మనకున్నటువంటి అనేక రకాల అంశాల మీద, మనకున్నటువంటి పలుకుబడి మీద మనము నమ్మాలని చూస్తూ ఉంటాము, అలాంటి వ్యక్తులని అనుసరించాలని చూస్తూ ఉంటాము. కానీ అది కాదు, మనం మొదటగా నమ్మాల్సింది దేవుణ్ణి. మనం దేవుణ్ణి నమ్మినట్టయితే ఆయన మనల్ని అందరినీ ఏదైతే రైట్ మార్గమో ఆ మార్గంలో నడిపించడానికి ఎల్లప్పుడూ కూడా ముందుంటాడని గుర్తుంచుకోవాలి. అంతేకాదు, సామెతల గ్రంథంలో సొలొమోను రాజు కూడా ఒక మాట అంటాడు. సామెతలు 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల్లో చూసినట్లయితే సొలొమోను రాజు అంటున్నాడు, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మము, నీ తెలివితేటల మీద ఆధారపడకము, నీ కార్యములన్నింటినీ ప్రభువునకు సమర్పింపము, అతడు నీ పనులను సులభతరము చేయును.
మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మడం అంటే ఏదో జస్ట్ దేవుడా నేను రేపు ఈ పని చేయబోతున్నా, నాకు ఆ పనిలో విజయాన్ని సాధించు అని ఒక లైన్ చెప్పడం మాత్రమే కాదు, బదులుగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. మన మనస్సు అంతటినీ దేవుని మీద కేంద్రీకరించి ఈ పనిని నాకు చేసి పెట్టేటువంటి వ్యక్తి దేవుడే అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. అంతేకాదు నీ తెలివితేటల మీద ఆధారపడకము. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో మనం మన తెలివితేటల మీద ఆధారపడుతూ ఉంటాము. కానీ ఏదైతే మన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం అనుకుంటామో, లేదా మనం దీన్ని జయించాలి అని భావిస్తూ ఉంటాం, అలాంటప్పుడు మన సొంత నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే మన సొంత నిర్ణయాలతో ఆల్రెడీ 4-5 సార్లు పడిపోయి ఉంటాం. అలా పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా సొంత తెలివితేటల మీద ఆధారపడటం మానేసి బదులుగా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేకాదు ఆయన నీ పనులను సులభతరం చేయను అని చెప్పి సొలొమోన్ రాజు కూడా చెప్పడం చూస్తూ ఉన్నాము. దీనికి ఎవరో కాదు, ఒక గొప్ప ఎగ్జాంపుల్ మన పూర్వ పోప్ అయినటువంటి పోప్ జాన్ పాల్ II. ఈయన ఇప్పుడు ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఆయనకు ముందు బెనెడిక్ట్ 16 పనిచేశారు. ఆయనకు ముందు పనిచేసినటువంటి వ్యక్తి మన పోప్ జాన్ పాల్ II గారు. ఈయన శ్రీసభకు 264వ పోపు. ఆయన పుట్టినటువంటి దేశము పోలండ్. ఆయన పుట్టినటువంటి కాలానికి దాదాపుగా 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. మన యొక్క పోప్ జాన్ పాల్ II యొక్క నేపథ్యం ఎంత దారుణమైంది అని అంటే, 9 ఏళ్లకు ఆయన తల్లిని కోల్పోయాడు, 12 ఏళ్ళకి సోదరుణ్ణి కోల్పోయాడు, 21 ఏళ్ళకి తండ్రిని కోల్పోయాడు. ఒక రకంగా యుక్త వయసుకు వచ్చేసరికి ఒక అనాథలాగా మిగిలిపోయిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి 2వ ప్రపంచ యుద్ధం కారణంగా క్వారీలో ఒక కార్మికుడిగా పనిచేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆ క్వారీలో ఉండగా దేవుని పిలుపు వచ్చింది. అప్పటికే అందరిని కోల్పోయినప్పటికీ ఆయన బాధపడకుండా లేదా ఆ డిప్రెషన్ అనే దాంట్లోకి వెళ్లకుండా నేను దేవుని చిత్తాన్ని అనుసరించాలి అని చెప్పి సీక్రెట్గా ఆయన గురువుగా మారాడు. ఎందుకంటే ఆ రోజుల్లో గురువుగా మారాను అని అంటే వాళ్ళని చంపేసేటువంటి రోజులు, కమ్యూనిజం అనేది బలంగా ఉన్నటువంటి రోజులు అవి. సో అలాంటి సమయంలో ఆయన ఒక సీక్రెట్గా గురువుగా మారాడు. ఆ తర్వాత కొంతకాలానికి బిషప్ అయ్యాడు. ఆ తర్వాత పోప్ అయ్యాడు. పోప్ అయిన తర్వాత కమ్యూనిజం మొత్తాన్ని ఆ పోలండ్లో అణిచివేసినటువంటి వ్యక్తిగా ఈ రోజుకి పోప్ జాన్ పాల్ II గారికి పేరుంది. అంటే ఆయన జీవితాన్ని పరిశీలిస్తే 21 ఏళ్ళకి ఆయన సమస్తాన్ని కోల్పోయాడు, ఒక కార్మికుడిగా మిగిలాడు. ఒక దేశం మొత్తం కమ్యూనిజంగా మారిపోయి చర్చి మొత్తాన్ని తొక్కివేయాలనుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఆ రోజే తన జీవితాన్ని అణచివేసుకొని ఉంటే, లేదా ఆ రోజే తన నిర్ణయం అనేది గురువుగా కాకుండా వేరే జీవితానికి వెళ్ళిపోయి ఉంటే కమ్యూనిజాన్ని అణిచివేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనకు ఆయన కనిపించేటువంటి వ్యక్తి కాదు. సో మనము దేవుణ్ణి నమ్మితే, ఎప్పుడైతే మనం కష్టాల్లో ఎక్కువగా దేవుణ్ణి నమ్మితే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడనడానికి ఉదాహరణ మన పోప్ జాన్ పాల్ II. అది చేయడానికి దేవునికి ఒక 70-80 ఏళ్ళు పట్టిందని చెప్పొచ్చు. అంటే ఆయన గురువుగా ఆ పిలుపు వచ్చిన కాలం నుంచి పోపుగా అయ్యి ఆ కమ్యూనిజాన్ని అణిచివేసే రోజు వరకు దాదాపు 40-50 ఏళ్ళ కాలం ఉంది. కాబట్టి మనం ఒకటే రోజులో ఒక్క రాత్రిలోనే అన్నీ జరిగిపోవాలి అనేటువంటి భావన నుంచి బయటికి రావాలి. బదులుగా దేవుడు నిదానంగా ఆయనకు ఏదైతే సరైనటువంటి సమయమో ఆ సమయంలో తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి పడవేస్తారు. కాబట్టి ఆ సమయం కోసం వేచి చూడాలి. ఆ సమయం వచ్చే వరకు మనం విశ్వాసాన్ని చూపించాలి. మనం మధ్యలో వదిలేస్తే మన విశ్వాసానికి అర్థం లేదు. మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో కష్టాల్లోనే ఇంకా ఎక్కువగా దేవుణ్ణి నమ్మాలి. అప్పుడే కదా దేవునికి మన మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఎందుకనంటే ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇతను నా విశ్వాసంలో నిలబడ్డాడు అని అంటే దేవుడు ఇంకెంత గొప్పగా ఆ వ్యక్తిని దీవిస్తాడు. ఎవరో కాదు ఎగ్జాంపుల్ మన యోబు గారు. ఆ యోబు గ్రంథాన్ని చదివితే ఆ విశ్వాసం ఎంత దృఢమైనది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మొదటి రీడింగ్. ఇక రెండవ రీడింగ్ని మనం గమనించినట్లయితే ఈ రెండవ రీడింగ్ అంతా ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అని అంటే ప్రభువు యొక్క పునరుత్థానాన్ని నమ్మాలి. మొదటగా మనం ప్రభువుని నమ్మాలి. ఈ రెండవ రీడింగ్ చెప్తున్నది ఏంటంటే ప్రభువు యొక్క పునరుత్థానాన్ని నమ్మాలి. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము 16 నుంచి 20వ వచనాల్లో ఈరోజు మనం చదువుతూ ఉన్నాము. యేసుక్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లేచాడు అనేటువంటి ఆ పునాది మీదనే మన క్రైస్తవం అంతా కూడా నిలబడి ఉంది. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి తిరిగి లేవలేదా మన క్రైస్తవానికి అసలు అర్థమే లేదు. ఆ విషయాన్ని పునీత పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి విందాము. మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని
కదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. మనందరి విశ్వాసము, క్రైస్తవంలో మన విశ్వాసమే ఏంటంటే ఈరోజు మనం మరణిస్తాము, రేపో ఎల్లుండో మనం మరణిస్తాము. ఇంతటితో మన జీవితం అయిపోవడం లేదు. మరణం తర్వాతనే మనకు అసలు జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకనంటే తర్వాతి జీవితము అనేది మరణమే లేనటువంటి జీవితం, అది నిత్యకాలము ఉండేటువంటి ఒక జీవితం. మనము ఈ 30-40 ఏళ్ళకి లేకపోతే ఈ 100 ఏళ్ళకి ఎన్నో రకాల ప్లాన్స్ వేసుకుంటాము. నా జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలని, గొప్ప గొప్పవి సాధించాలని మనము పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతాము. దాని కొరకు కష్టపడటం మొదలు పెడతాము. కానీ మరణం తర్వాత నిత్యము ఉండేటువంటి ఒక కాలం ఉంది. ఆ కాలం కొరకు మనం ఏం చేస్తున్నాము అని అంటే మనకు కొన్నిసార్లు సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాచారం ఉంటుందో లేదో మనం చెప్పలేము. అంటే ఆ విధంగా మనం జీవిస్తున్నామో లేదో మనకే తెలుసు. ఇక్కడ పౌలు గారు చెబుతున్నది ఏంటంటే మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడిననే మేము చెబుతూ ఉన్నాము. ఒకవేళ పునరుత్థానము అనేది లేకపోతే, మృతుల పునరుత్థానము అంటే కేవలం యేసుక్రీస్తు అక్కడ లేవడం కాదు, మనమందరము కూడా ఆయన శక్తి చేత లేదా ఆయన లేవనెత్తడం ద్వారా మనమందరము కూడా అలాంటి పునరుత్థాన స్టేజ్లోకి మనమందరం వెళ్ళబోతున్నాము. ఇంకా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ మీ పాపములలో ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేనూ మనమే దయనీయులం. అంటే యేసుక్రీస్తు పునరుత్థానము అనేటువంటి ఆ సత్యం మీద మన విశ్వాసం అంతా ఆధారపడి ఉంది. ఒకవేళ అది లేదు అని అంటే, ఒకవేళ పునరుత్థానము అనేది అబద్ధమైతే మనము ప్రపంచంలో కల్లా అత్యంత దయనీయులం. అంటే మనమందరం ఇంకా జాలి చూపించబడవలసినటువంటి వాళ్ళం. ఎందుకనంటే మనం ఒక అబద్ధాన్ని నమ్ముతున్నామేమో అనేటువంటి ఆ పరిస్థితిలోకి వెళతాం కాబట్టి పౌలు గారు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము. ఆయన ఎంత రూఢిగా యేసుక్రీస్తు గురించి చెబుతున్నాడు అని అంటే, ఒకప్పుడు పౌలు గారు క్రైస్తవులని తీవ్రంగా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తును నమ్మనటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయనకు కనిపించాడో దెబ్బకు ఆయన జీవితం ఒక యూటర్న్ తీసుకున్నది. అప్పటి వరకు క్రైస్తవులను హింసిస్తూ వచ్చినటువంటి వ్యక్తి తానే ఒక క్రైస్తవుడిగా మారాడు, తానే క్రీస్తుకి ఒక సేవకుడిగా మారాడు. అనేక మార్లు నేను క్రీస్తు సేవకుడు అని చెప్పుకోవడంలో ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అంటే పునరుత్థాన యేసుక్రీస్తుని ఆయన ఎంత మహిమతో చూసి ఉంటే ఇంత స్పష్టంగా ఆయన మాట్లాడగలడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయన ఇంకొక మాట అంటున్నాడు, మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడినట్లే వారిలో ఈయన ప్రథముడు అనుట సత్యము. అంటే యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తి అని అంటే మరణించిన వారందరిలో లేవనెత్తబడినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు. ఇది సత్యము అని చెబుతున్నాడు. మనము అనేక సార్లు ఒక మాట వింటూ ఉంటాం, ప్రథమ ఫలము అనేటువంటి మాట వింటాము. ఉదాహరణకి మన ఇంట్లో ఒక కొబ్బరి చెట్టును తీసుకొని వచ్చి నాటామనుకోండి, అది కొన్ని సంవత్సరాలు పోయాక, 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పోయాక తొలికాపు వస్తుంది. తొలికాపు వచ్చినప్పుడు దానికి కొన్ని కాయలు కాస్తాయి, వాటన్నింటిని మనం కోస్తాము. అది ఆ తొలికాపు అనేది దేనికి సూచన అని అంటే, ఇదిగో ఇంతకాలము ఈ చెట్టు అనేది పెరిగింది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెరిగింది, 4-5 ఏళ్ల పాటు అది కాయలను తయారు చేయడానికి అవసరమైనటువంటి పోషకాలను, దాన్ని మోయడానికి అవసరమైనటువంటి బలాన్ని ఆ చెట్టు అనేది సంపాదించింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తొలికాపునిచ్చింది. తొలికాపు అనేది ఫైనల్ కాదు, అది కేవలం మొదటిది మాత్రమే. ఆ కాపు అయిపోయిన తర్వాత అనేక మార్లు ఇంకా అది కాయలని కాస్తూనే ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి కూడా ఒక తొలి కాపుగా లేదా మృతులలో నుండి లేవనెత్తబడిన వారిలో మొట్టమొదటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ అదే చివరిది కాదు. యేసుక్రీస్తు మొదటి వ్యక్తి. దేంట్లో మొదటి వ్యక్తి అని అంటే మరణం నుంచి తిరిగి లేచిన వారిలో ఆయన మొదటి వ్యక్తి. ఆయన తర్వాత అనేక మంది ఇంకా లేవబోతూ ఉన్నారు. వాళ్ళల్లో ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే మీరు నేనే. మనమందరము దేవుని నమ్ముతున్నటువంటి మనమందరము కూడా తిరిగి దేవునిలో లేవనెత్తబడబోతున్నాము. ఎప్పుడు అని అంటే
చివరి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, తుది తీర్పు అనేది ఏదైతే ఉందో, ఆ రోజున మనల్ని అందరినీ కూడా దేవుడు లేవనెత్తి ఆయన ఎదురుగా ఉంచుకొని మనందరికీ రావాల్సినటువంటి తీర్పుని ఇచ్చి అటు పరలోకానికో లేదా ఇంకొక వైపు నరకానికో తీసుకువెళ్ళేటువంటి రోజు రాబోతూ ఉంది. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలి? అదిగో అక్కడ ఇర్మియా గారు చెబుతూ ఉన్నట్లుగా ముందుగా దేవునిలో మన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలాంటిదై ఉండాలి అని అంటే, నువ్వు చేయబోయేటువంటి పనులకి దేవుని యొక్క ఆమోదం ఉండాలి. అంతే తప్ప నా పాటికి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అని అంటే, ఆనాడు ఇజ్రాయేలీలు ఏం చేశారు? వెళ్ళి ఈజిప్టును నమ్మారు. నిజమే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఇజ్రాయెల్ దేశం కంటే ఈజిప్ట్ దగ్గర సైన్యం ఎక్కువ ఉంది, ఎక్కువ మంది జనాలు ఉన్నారు, యుద్ధానికి వెళ్తే గెలవగలిగేటువంటి పరిస్థితిలాగా కనిపిస్తోంది. కానీ భవిష్యత్ అనేది దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ఇర్మియా ద్వారా కావచ్చు, అటు తర్వాత యెషయా కావచ్చు, ఎజ్కేల్ కావచ్చు, వీళ్ళందరి ద్వారా ఒక పక్క చెప్పిస్తూనే ఉన్నాడు. ఏమని? మీరు వాళ్ళని నమ్మొద్దు, ఈజిప్ట్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలవడం ద్వారా మీకు ఒరిగేది ఏం లేదు, మీరు ఓడిపోబోతారు అని దేవుడు పలుమార్లు వాళ్ళని హెచ్చరించాడు. అయినా వాళ్ళు వినలేదు. చివరికి ఏం జరిగింది? వెళ్ళి ఆ బబులోను చెరలో పడిపోయారు. ఈరోజు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోకే వస్తున్నాము. యేసుక్రీస్తు పునరుత్థానానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మనం ఇలాగే స్పందిస్తూ ఉంటాం కొన్నిసార్లు. మన జీవన విధానం ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు నా జీవితం ఏదో ఇక్కడితో అయిపోతుంది అనేటువంటి భావనలో ఉండిపోయి ఇక్కడ పాపాలు చేయడానికి సిద్ధమైపోతాము. కానీ నిజానికి మన జీవితం అనేది ప్రారంభమయ్యేదే ఆ మరణం తర్వాత అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేక శారీరక కోరికలకు మనం దూరంగా ఉంటామని గుర్తుంచుకోవాలి. ఇకపోతే 3వ రీడింగ్ మనం చూస్తున్నాం ఇవాళ. లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20 నుంచి 26 వచనాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ క్లియర్గా చెబుతూ ఉన్నది ఏంటి అని అంటే, యేసుక్రీస్తులో మన నమ్మకం 100% ఉండాలి అనేటువంటి మాటని ఈ రీడింగ్స్ తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి ఈ రీడింగ్స్లో ఏముంది అని పరిశీలిద్దాము. 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20 నుంచి 26 వచనాలను చదువుతున్నాను. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. ఇక్కడ గమనిస్తే ఈ మొదటి వచనంలోనే, అనగా ఈ కింద అనేక అంశాలను యేసుక్రీస్తు మాట్లాడబోయే ముందుగా లూకా గారు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని చెప్తున్నారు. యేసుక్రీస్తు అనేక విషయాలను చెప్పబోతున్నాడు. చెప్పబోయే ముందు ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానంన నిలుచుండెను. మనందరికీ తెలుసు, కొండ అని అంటే ఉన్నతమైనటువంటి ప్రాంతము. అది కాస్త పైకి ఉంటుంది. ఆ పైకి ఉన్నదాని తర్వాత కింద చూసినట్లయితే మైదానము అని అంటే ఒక గ్రౌండ్ లాగా అనుకోండి. అది సమతలంగా ఉండేటువంటి ప్రాంతము. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, కొండ మీద నుంచి కిందకు దిగి వచ్చి కింద ఉన్నటువంటి ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఇది దేనికి సింబాలిజం అంటే, పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు పైన మేఘం ద్వారా మాట్లాడేవాడు, ఒక శబ్దం ద్వారానో ఉరుముల ద్వారా మెరుపుల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొండ కింద ఉన్నటువంటి జనాలందరూ కూడా వణికిపోయేవారు అని చెప్పి మనము నిర్గమకాండం 12వ అధ్యాయం నుంచి చదివినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఇజ్రాయేలీలని ఆ ఈజిప్టులో నుంచి బయటికి తీసుకుని వచ్చేటప్పుడు పలుమార్లు దేవుడు మోషే ద్వారా ప్రజలతో మాట్లాడడం చూస్తాము. అప్పుడు అంతా మనం గమనించినట్లయితే దేవుడు ప్రజలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఆనాటి కాలంలో భిన్నంగా ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యేసుక్రీస్తు అంటే దేవుడే మానవ రూపంలో వచ్చాడు. మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడు కొండ మీద కూర్చొని చెప్పడం మాత్రమే కాకుండా కొండ దిగి మైదాన ప్రాంతానికి వచ్చాడు. అంటే ఇక్కడ లూకా గారు ఇండైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు మన లెవెల్కి దిగి వచ్చాడు. అంటే చూడండి, దేవునికి మనుషుల మీద ఎంత ప్రేమ అని అంటే, ఆయన మనుషులతో మాట్లాడడానికి ఒకప్పుడు పూర్వకాలంలో పైనుంచి మాట్లాడితే ప్రజలందరూ వణికిపోయే పరిస్థితి నుంచి ఈరోజు ఎదురెదురుగా నించోబెట్టుకొని ఈ మైదాన ప్రాంతంలో, అనగా సమతలంగా నువ్వు నేను ఈక్వల్ అనేటువంటి స్థాయికి ఆయన దిగివచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మనందరి జీవితంలో మనందరం చూస్తూనే ఉంటాము. చిన్నపిల్లలని ఆడించేటప్పుడు ఆడించేటువంటి తల్లి తండ్రి లేదా అమ్మమ్మ తాతయ్య వాళ్ళను గమనించండి ఒకసారి. వాళ్ళందరూ కూడా జీవితంలో గొప్పగా సాధించిన వ్యక్తులై ఉంటారు. ఈ తల్లి తండ్రి, ఆ తర్వాత వాళ్ళ యొక్క తాతయ్య అమ్మమ్మ వీళ్ళందరూ పెద్ద టీచర్గా పనిచేస్తుండొచ్చు, డాక్టర్గా పనిచేస్తూ ఉండొచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉండొచ్చు. కానీ ఆ బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ ఏవో కొన్ని రకాల సౌండ్లు చేస్తూ ఉంటారు. మాటలు రాలేదు, ఇంకా మాటలు రానప్పుడు ఏవో విభిన్న స్వరాలు వలుకుతూ
ఉంటారు వాళ్ళు. అలా పలుకుతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఆ బిడ్డ స్థాయికి దిగి వెళ్ళి వాళ్ళు పలికేటువంటి మాటలనే వీళ్ళు కూడా పలుకుతూ ఉంటారు. ఆ బిడ్డను నవ్వించడానికి ఏవేవో అసలు మన భాషలో లేనటువంటి పదాలను మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్యకి ఎంత ప్రేమ ఉందంటే బిడ్డ మీద, ఆ బిడ్డను నవ్వించడం కోసం అసలు భాషలో లేనటువంటి పదాలను పలకడానికి కూడా వెనుకాడరు. అంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. అలాగే చూడండి, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అని అంటే, ఆయన పరలోకంలో కూర్చొని ఆజ్ఞలు వేయడం లేదు. సృజన్ నువ్వు ఈ పని చేయి, ఇదిగో ఈ పని చేయి, నీకు ఈ కష్టం వచ్చిందా ఇది చేయి అని చెప్పడం కాదు. బదులుగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, పై నుంచి భూమి మీదకు దిగి వచ్చి, భూమి మీద కొండ మీద, అంటే ఎత్తైన ప్రదేశంలో కాకుండా కొండ దిగి వచ్చి మైదాన ప్రాంతంలో, అనగా ఇద్దరు ఈక్వల్గా నిలబడితే ఉండేటువంటి ప్రాంతానికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనుషులని ఎంత ప్రేమించాడు చూడండి. ఈరోజు మనకు ఒక చిన్న కష్టం రాగానే, బాధ, ఇబ్బందులు రాగానే దేవుణ్ణి తిట్టడం మొదలు పెడతాము, దేవుని మీద నిందలేయడం మొదలు పెడతాము. నాకేం నువ్వు ఇచ్చుండొచ్చు కదా ఈ పాటికని. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి అని అంటే ఈ పరిస్థితులన్నింటినీ దాటి చూడగలగాలి. అప్పుడే మనము దేవుని యొక్క ప్రేమను రుచి చూడగలం. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డని తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బిడ్డకి ఒక ఇంజెక్షన్ పొడిచి ఒక టీకా ఇప్పిస్తూ ఉంటారు. ఆ బిడ్డ కోణంలో నుంచి ఆలోచిస్తే, అరే నేను పుట్టి ఒక వారం 10 రోజులే అయింది, వారం 10 రోజులకి నా తల్లిదండ్రులే ఎవరో ఒక వ్యక్తికి, ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని పోయి ఒక సిరంజి పెట్టి పొడుస్తూ ఉన్నారు, నాకెంత నొప్పి కలుగుతుంది, నేను ఏడుస్తున్నాను అని ఆ వారం 10 రోజుల పసికందు బాధపడుతూ ఉండొచ్చు. కానీ బయట నుంచి చూసేటువంటి మనకు తెలుసు ఏమని, ఈ టీకా ఇప్పుడు నొప్పి కలిగించవచ్చు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నొప్పి కలిగించవచ్చు, కానీ రాబోయేటువంటి 100 ఏళ్ల పాటు ఈ బిడ్డకి పోలియో రాకుండా ఆ టీకా కాపాడుతుంది, లేదా ఇంకొక రోగం, ఇంకొక అంటు రోగం రాకుండా ఆ బాడీలో యాంటీబాడీస్ అనే వాటిని పుట్టించి ఆ బిడ్డను కాపాడుతుంది. అంటే మనం 100 ఏళ్ళు ఆలోచిస్తున్నాం, కానీ ఆ బిడ్డ యాంగిల్లో నుంచి ఆలోచిస్తే ఆ 2 నిమిషాల నొప్పి గురించి ఆలోచిస్తారు. ఈరోజు మన జీవితంలో కష్టాలను కూడా ఇలాగే ఆలోచిస్తాం. ఆ కష్టాలన్నీ కూడా ఇంకా నాకు జీవితాంతం 100 ఏళ్ల పాటు ఉండేటువంటి కష్టాలని అనుకుంటాం. కానీ మనకు తదనంతరం ఒక జీవితం ఉంది, అది అసలు మరణమే లేనటువంటి కాలం ఒకటి ఉంది. మరి దాంట్లో నేను నిత్యకాలం బతకాలంటే దానితో పోల్చుకున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటి కష్టాలు ఏమాత్రము, ఏ పాటివి అనేది మనం మర్చిపోతూ ఉంటాము. అందుకనే పౌలు గారు కూడా అంటారు, ఆయన రాసినటువంటి అనేక లేఖల్లో, రాబోయేటువంటి మహిమతో పోలిస్తే ఈ లోకంలో పడేటువంటి ఆ శ్రమలన్నీ కూడా దేనికి పనికిరావు అని చెప్పడం కూడా మనం చూస్తాం. అంటే అంత చిన్నవి అవి. రాబోయేటువంటి మహిమతో పోలిస్తే ఈ శ్రమలన్నీ కూడా అంత చిన్నవి. పౌలు గారే ఎగ్జాంపుల్, ఎవరో కాదు. ఆయన ఆనాటి అధికారులు పౌలు గారిని చంపాలని చూస్తే తల నరికించుకొని చంపబడటానికైనా సిద్ధమయ్యాడు, కానీ యేసుక్రీస్తు గురించి చెప్పడం మాత్రం ఆయన ఆపలేదు. అంటే చూడండి, ఆయన రాబోయేటువంటి మహిమకరమైనటువంటి జీవితం మీద అంత గొప్ప నమ్మకం ఉంచుకొని ఉన్నాడు. ఈరోజు అలాంటి విశ్వాసంలో మనం ఉన్నామా? లేదంటే ఒక చిన్న కష్టం రాగానే, లేదా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఉండేటువంటి కష్టం రాగానే మనం దేవుణ్ణి కొన్నిసార్లు తిట్టేటువంటి పరిస్థితికి వెళుతూ ఉంటాము. అది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు కొండ దిగి వచ్చి మైదానం మీద నిల్చున్న తర్వాత గమనించినట్లయితే యూదా దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరపు ప్రాంతముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి. యేసు కన్నులెత్తి శిష్యుల వైపు చూసి ఇట్లు ఉపదేశింపనారంభించెను. ఇక్కడ గమనిస్తే యూదయ దేశం నుండి ప్రజలు వచ్చారు, ప్లస్ ఇంకో 2 ప్రాంతాలు అని చెప్తున్నారు, తూరు, సీదోను అని. ఈ తూరు, సీదోను అనేటువంటి ప్రాంతాలు ఈ రోజుకు కూడా ఉన్నాయి. మీరు గమనిస్తే ఇజ్రాయెల్లో ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ టైర్ అని పిలుస్తూ ఉంటారు, TIRE అనే పదం కల్పిస్తూ ఉంటుంది. ఆ టైర్ ప్లస్ సీదోను అనేటువంటి ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ప్రస్తుతం లెబనాన్ దేశంలో ఉన్నాయి. సో ఈ ప్రాంతం నుంచి కూడా ప్రజలు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. అంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటువంటి ప్రజలు ఎలాంటి వారు అని అంటే, యేసుక్రీస్తు జీవితం ఎలాంటిది అని తెలిసినటువంటి యూదా ప్రజలు ఉన్నారు, యేసుక్రీస్తు చేసేటువంటి విధానాలు అన్నీ తెలిసినటువంటి, ఆచార వ్యవహారాలన్నీ తెలిసినటువంటి యూదులు ఉన్నారు. యేసుక్రీస్తు గురించి, యూదుల గురించి పెద్దగా ఆచారాలు తెలియనటువంటి అన్యులు, అనగా వేరే మతం వాళ్ళు లేదా వేరే విశ్వాసాలను నమ్ముతున్నటువంటి తూరు, సీదోను ప్రజలు కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. అంటే దేవుని దగ్గరికి ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు అని అంటే, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరూ, వాళ్ళు ఏ మతమైనా కానివ్వండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళందరూ దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు.
మన ఈరోజు మనము కష్టం రాగానే దేవునికి దూరం అవుతున్నామా, కష్టం వచ్చినప్పుడు మరింతగా దేవునికి దగ్గర అవుతున్నామా? మామూలప్పుడు ఏ కష్టం లేనప్పుడు మనం వారానికి ఒకసారి దేవాలయానికి వెళితే మనం కష్టాల్లో ఉన్నామని తెలిసినప్పుడు 3 రోజులకు ఒకసారి పోవాలి. లేదు ఇంకా నాకు డబుల్ కష్టాలు ఉన్నాయని తెలిస్తే రోజు దేవాలయానికి పోయి దేవుని దగ్గర ప్రజెంట్ చేయించుకొని రావాలి. మరి అలాంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ఉపదేశించడం ఆరంభించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరచబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు అని చెప్పడం చూస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా 3 రకాల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. మొదటగా పేదగా ఉన్నటువంటి వ్యక్తులు, అనగా రోజువారీ జీవితంలో కూలీ చేసుకుంటే తప్ప అన్నాన్ని సంపాదించుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదలు. ఇక రెండవది ఆకలిగొని ఉన్నటువంటి వ్యక్తులు, అనేక కారణాల రీత్యా కుటుంబం లేక అనాథగా తిరుగుతున్నటువంటి బిడ్డలు ఈరోజు అనేక మంది మనకు రోజువారీ జీవితంలో ఎదురవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆకలిగొని ఉంటారు. తినడానికి నిజంగా కొనుక్కోవడానికి డబ్బులు ఏమీ లేక ఆకలిగొని ఉంటారు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉంటారు. ఇక మూడవదిగా శోకించు వ్యక్తులు ఉంటారు. వీళ్ళు బాధలు, ఇబ్బందులు, కష్టాల వల్ల, జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక విషయాల వల్ల వాళ్ళు శోకిస్తూ ఉండొచ్చు. ఈ ముగ్గురికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏమని? మీరు పేదల, దైవరాజ్యము మీదే. అనగా మీరు పేదగా ఉండడం ద్వారా దైవరాజ్యంలోకి ఆల్రెడీ ఒక అర్హత సంపాదించుకున్నారు వెళ్ళడానికి. ఇక మిగిలింది ఏంటి అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, దేవా ఇది నా పరిస్థితి, నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకో అని అడగాలి. ఇక్కడ పేదలు అనగానే నిజంగా డబ్బులు లేని వారు అనేటువంటి ఒక్కదానికి మాత్రమే అప్లై చేసుకోకూడదు. సృజన అనే నేనున్నాను, నేను క్రైస్తవున్నే, కానీ నాకు విశ్వాసం లేదు అంటే విశ్వాసం అనేటువంటి అంశంలో నేను పేదవాడిని, లేదా బైబిల్ తెలియడము అనేటువంటి అంశంలో నేను పేదవాడిని, లేదా ఇతరులకి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను ఇతరులకి ఇవ్వడంలో దానం చేసేటువంటి గుణం లేదు నాకు, అంటే దాన గుణం అనేటువంటి విషయంలో నేను పేదవాడిని. అంటే నేను అనేక రకాలుగా బలమైన వ్యక్తిగానే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మిగిలిన అనేక విషయాల్లో నేను పేద వ్యక్తిగా ఉంటాను. అలాగే మనం అనేక విషయాల గురించి ఆకలి కొంటూ ఉంటాము. ఆకలి అనేది కేవలం శారీరక ఆకలి మాత్రమే కాదు. ఉదాహరణకి పిల్లలు లేనటువంటి వ్యక్తులు పిల్లలను కోరుకుంటూ ఉంటారు, వాళ్ళు ఒక విధమైనటువంటి ఆకలితో ఉన్నారు. తర్వాత జాబ్ లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక విధమైనటువంటి ఆకలితో ఉన్నారు. అదేవిధంగా శోకిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అనేక రకాల ఇబ్బందులు, బాధలతో ఏడుస్తూ ఉన్నటువంటి వారు, బాధపడుతూ ఉన్నటువంటి వారు, డిప్రెషన్లో ఉన్నవారు, లేదా సూసైడ్ చేసుకోవాలనే ఆ థాట్స్, ఆ టెండెన్సీ ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా అనేక రకాల వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరికీ దేవుడు చెప్తున్నది ఏంటంటే దైవరాజ్యము మీదే, మీరు సంతృప్తి పరచబడుదురు, మీరు ఆనందించుదురు. అంటే చూడండి, ఈ పరిస్థితి అనేది శాశ్వతం కాదు. ఇది 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, మహా అయితే 10 ఏళ్ళు ఉంటుంది. మన జీవితం 100 ఏళ్ళు, 100 ఏళ్ల పాటు కాన్స్టెంట్గా ఉండేటువంటి సమస్యలు జీవితంలో ఏవి ఉండవు. మనకున్న సమస్యలన్నీ కూడా మహా అయితే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, ఇక ఏదో ఒక బ్యాడ్ మ్యారేజ్ అయితే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటాయేమో, అట్లాంటి స్థితి. అంతెందుకు, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మన చర్చిలో ఉన్నారు, మోనికమ్మ, అగస్టిన్ వారు. మనందరికీ తెలిసినటువంటిదే. ఆ మోనికమ్మ తన కుమారుడైనటువంటి అగస్టిన్ కొరకు దాదాపు 30 ఏళ్ల పాటు ఆమె ప్రార్థనలు చేశారు. అంటే చూడండి, సొంత కుమారుడు కూడా చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే ఆమె ప్రార్థనలు చేస్తుంది 30 ఏళ్ళు అయిన తర్వాత కానీ ఆ వ్యక్తి మారలేదు. మారిన తర్వాత అగస్టిన్ గారు ఈ రోజుకు పుట్టి దాదాపు 1700 ఏళ్ళు అయింది. ఈ రోజుకే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే చూడండి, మనం ఎంతైతే సమస్యల్లో ఉంటామో దాని నుంచి బయటకు వచ్చినప్పుడు అంత గొప్ప ఖ్యాతి మనకు కలుగుతుంది, అంత గొప్ప సిచ్యువేషన్కి దేవుడు మనల్ని లేవనెత్తుతాడని గుర్తుంచుకోవాలి. ఇకపోతే దానికి ఆపోజిట్గా కొన్ని చెప్తున్నాడు. అంటే పేదగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆకలిగొని ఉన్నటువంటి వ్యక్తులు, శోకిస్తున్నటువంటి వ్యక్తులు. దానికి ఆపోజిట్గా ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతూ చెబుతున్నాడు. దానికంటే ముందుగా, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. మీరు క్రైస్తవులు అనేటువంటి కారణంగా, యేసుక్రీస్తును నమ్మినటువంటి కారణంగా, లేదా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి కారణంగా, కథోలికులుగా విశ్వాసాన్ని పాటిస్తూ ఉన్నటువంటి కారణం చేత వేరే వాళ్ళు వచ్చి మనల్ని అవమానించినప్పుడు, మనల్ని తిట్టినప్పుడు, ద్వేషించినప్పుడు, వెలివేసినప్పుడు ఆ రోజు మనం ఇంకా ఎక్కువ ఆనందపడాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎందుకనంటే అలాంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, ప్రపంచమంతటా కూడా ఉన్నాయి.
అంటే మనము దేవుని యొక్క విశ్వాసంలో పెరుగుతూ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా సైతానుడు 100 రకాల పన్నాగాలతో వస్తాడు మనల్ని పడేయడానికి, విశ్వాసంలో నుంచి పడేయడానికి 100 రకాల మార్గాలతో మన దగ్గరకు వచ్చి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు వచ్చి ఏమంటాడు, మీకు ఇంతకాలమైంది, మీరు దేవుని విశ్వాసంలో ఉన్నారు, చర్చికి వెళ్తున్నారు, కానీ మీరు కోరుకున్నటువంటిది జరిగిందా? జరగలేదు కదా అని అంటూ ఉంటారు. మరి పోప్ జాన్ పాల్ II గారి చరిత్ర ఏమిటి? ఆయన 21 ఏళ్ళు వచ్చేసరికి ఆయన అనాథగా మిగిలిపోయాడు. మరి ఆయన వదిలిపెట్టలేదు దేవుని పట్ల విశ్వాసాన్ని. దేవుడు ఆయన ఎంతగా లేవనెత్తారు అని అంటే చివరికి ఆయన పోపు అయ్యారు. ఆయన మరణించి ఉండగా పోపుగానే మరణించారు ఆయన, అంటే అంత వృద్ధ వయసులో. అంటే చూడండి, దేవుడు దీవిస్తే ఎలా ఉంటుంది అని అంటే అది ప్రపంచంలో తరాలు మాట్లాడుకునేటట్టుగా ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇకపోతే మనం ముందు మాట్లాడుకున్నవి పేదలు, ఆకలిగొని ఉన్నవారు, శోకించువారు, వాటికి ఆపోజిట్గా ఇంకొక 3 మాటలు చెప్తున్నాడు. ఏమని చూడండి, అయ్యో ధనికులారా మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించుచున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ధనికులారా మీకు అనర్థము అని అంటున్నాడు. ధనికులారా మీకు అనర్థము అని అంటే డబ్బున్న వాళ్ళందరూ మీకు కష్టాలు వచ్చేస్తాయి, డబ్బున్న వాళ్ళందరూ తప్పుడు వ్యక్తులు అనేటువంటి భావనలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ధనికులుగా ఉండడము అనేది ఒక దీవెన. ఉదాహరణకి అబ్రహామును తీసుకోండి, దావీదును తీసుకోండి, సొలొమోను తీసుకోండి. ఈ వ్యక్తులందరూ కూడా బాగా డబ్బున్నటువంటి వ్యక్తులే. అంతెందుకు యోబు గారు బాగా డబ్బున్నటువంటి వ్యక్తులే. తర్వాత మన కొత్త నిబంధనలో కూడా మన మత్తయ్య గారిని చూస్తాము, డబ్బున్నటువంటి వ్యక్తి. పొట్టి జక్కయ్య డబ్బున్నటువంటి వ్యక్తి. ఇలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఇక్కడ అనర్థము అనేటువంటి మాట వర్తించదు. ఇక్కడ బాగా గమనిస్తే అయ్యో ధనికులారా మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించుచున్నారు. ధనికులు అనేటువంటి వారు 2 రకాలు. దేవుడు దీవిస్తారు, దీవించినప్పుడు వాళ్ళ అనేక రకాల సంపదలతో తులతూగుతూనే ఉంటారు. వారు దేవుని పట్ల అచంచల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు మనలో విశ్వాసం తక్కువ ఉంటుందేమో కానీ ధనికుల్లో మనతో పోలిస్తే 100 రెట్ల విశ్వాసం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి వారి పట్ల మనం ఎప్పుడు గౌరవాన్ని కలిగి ఉండాలి తప్ప వాళ్ళకు డబ్బు ఉంది కదా అని చెప్పి వాళ్ళని దేవుడు ద్వేషిస్తాడు అని చెప్పి ఈ మాట ద్వారా మనం అనుకోకూడదు. బదులుగా మనకి యేసుక్రీస్తు స్వయాన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. లాజరు ధనికుడు ఉపమానం ద్వారా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, లాజర్ అనేటువంటి పేద వ్యక్తి, అతనికి తినడానికి సరిగా తిండి లేదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ధనికుడు, అతని దగ్గర బాగా ధనం ఉంది, జీవితం అంతా తింటూ తాగుతూ సుఖిస్తూ ఎంజాయ్ చేశాడు మొత్తం జీవితం అంతా. మరి ఇంకొక వైపు లాజరు చూస్తేనేమో పేద వ్యక్తి, దేవుడి దగ్గరికి పోయి దేవా నాకు ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. చివరికి ఏం జరిగింది అని అంటే ఇద్దరు మరణించిన తర్వాత లాజరు చూస్తేనేమో వెళ్ళి అబ్రహాము ఒడిలో ఉన్నారు. అబ్రహాము ఒడి అనేది సాధారణంగా పరలోకానికి సూచన. సో ఆయన చూస్తే అలాగా ఓదార్చబడినటువంటి స్థితికి లేదా కడుపు నింపబడినటువంటి స్థితికి లాజర్ వెళ్ళాడు. ఇటువైపు గమనిస్తే ధనికుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే అతను నరకానికి వెళ్ళాడు. నరకంలో ఒక్క నీటి చుక్కను నాకు అందించండి అని చెప్పి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏం జరుగుతుంది అని అంటే మనకు డబ్బులు ఉండడం అనేది తప్పు కాదు, కానీ ఆ డబ్బుల కారణంగా మనం దేవుణ్ణి మించిపోకూడదు. దేవుణ్ణి మించి మనం మొదటి రీడింగ్లో చదువుకున్నాం ఇర్మియాలో, వీళ్ళందరూ ఇజ్రాయేలీలందరూ ఏమనుకున్నారని అంటే యూదా ప్రాంత ప్రజలందరూ, యూదా ప్రాంత రాజులు ఏమనుకున్నారంటే ఈజిప్ట్కు బాగా సైన్యం ఉంది, ఆ సైన్యాన్ని నమ్ముకుంటే మనము గెలుస్తాము అని అనుకున్నారు. అలాగే ఇక్కడ డబ్బు ఉంది కాబట్టి ఈ డబ్బుతో నేను దేన్నైనా జయించగలను, ఈ డబ్బుతో దేన్నైనా కొనగలను, ఈ డబ్బుతో దేన్నైనా సాధించగలను అని అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. ఇప్పుడు కడుపు నిండడం వల్ల మనకు దేవుడు గుర్తురాడు. కొన్నిసార్లు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు అనుకోండి, ఏముంది కుటుంబంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, రోజు 3 పూటలా తినడానికి డబ్బు ఉంది, చేసుకోవడానికి ఓ మంచి జాబ్ ఉంది అనుకోండి, ఇక మనం దేవుణ్ణి మర్చిపోతాం. అరే ఇవన్నీ లేనటువంటి ప్రజలు వందలాది మంది, వేలాది మంది ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళందరికీ బదులుగా దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పేది పోగొట్టి ఆయన్ని పూర్తిగా మర్చిపోతారు. సో అప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు కడుపు నిండినటువంటి వారందరూ కూడా రాబోయేటువంటి కాలంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు, మీరు కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకి భయపడటం కాదు, ఆత్మను కూడా చంపగలిగేటువంటి శక్తి ఉన్న దేవునికి భయపడండి అని చెప్తాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకి, ఉదాహరణకి సీఎం మన ఇంటికి వస్తున్నాడంటే భయపడతాము, లేదా మంచిగా ఉండడానికి ట్రై చేస్తాము, లేదా పోలీసులు వస్తున్నారంటే ఏదన్నా పొరపాటు చేసి ఉంటే మనం భయపడతాము,
భయపడతాము, కానీ నిజంగా మన రోజువారీ జీవితంలో పాపాలు చేసినప్పుడు దేవునికి మాత్రం భయపడము. అప్పుడేం జరుగుతుంది? రాబోయేటువంటి కాలంలో మన పరిస్థితి మరింత దీనంగా ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్చెదరు, ప్రజలెల్లరూ మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. చూడండి, ఇప్పుడు నవ్వుచున్న వారలారా, యేసుక్రీస్తు శిలువ మీద ఉండగా అనేక మంది నవ్వుతూ ఉన్నారు. నవ్వుతున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఒకవైపు సైనికులు, ఇంకోవైపు యూదా మతానికి చెందినటువంటి ప్రధాన అర్చకులు కావచ్చు, ఇతర మత బోధకులందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ యేసుక్రీస్తుని చూసి నవ్వుతున్నారు, ఆయన స్థితిని చూసి నవ్వుతూ ఉన్నారు. కానీ 3 రోజుల తర్వాత ఒక అద్భుతం జరగబోతూ ఉంది, ప్రపంచమంతా ఆయన వైపు తిరగబోతుంది అనేటువంటి ఆ విషయం వాళ్ళకి తెలియదు. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్చెదరు. అలాంటి స్థితి రాబోతూ ఉంది. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు వేరే వాళ్ళను చూసినప్పుడు, వాళ్ళ దీనతను చూసినప్పుడు, లేదా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా అవమానించేలాగా ఆ నవ్వు అనేది మన దగ్గర రాకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా క్రైస్తవులు అనేటువంటి వ్యక్తులు సహానుభూతి చూపించేటువంటి వ్యక్తుల్లాగా ఉండాలి. సహానుభూతి అని అంటే అవతల వ్యక్తి ఏదైతే అనుభూతి చెందుతున్నాడో అదే మనం అనుభూతి చెందే వ్యక్తుల్లాగా ఉండాలి తప్ప, వారు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలను చూసి మనం నవ్వుతున్నటువంటి వ్యక్తులుగా, సంతోషపడే వ్యక్తులుగా ఉండకూడదు. మన శత్రువులైనా సరే, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు మన శత్రువులే కావచ్చు, వాళ్ళ కొరకు ప్రార్థించే వ్యక్తులుగా అయినా మనం ఉండాలి తప్ప, మనం వాళ్ళ యొక్క పతనాన్ని చూసి సంతోషపడే వ్యక్తుల్లాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇవి 3 రీడింగ్స్కి సంబంధించినటువంటి వివరణ. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.